హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎడ్యుటేక్. మన దేశ త్రివిధ దళాలలో భాగమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఖాళీగా ఉన్న అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానెల్‌ను మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన ఈ ఉద్యోగాలకు వివాహం కాని స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 21 సంవత్సరాల లోపు మీ ఏజ్ అయితే ఉండాలి. అంటే మీరు 2 జనవరి 2004 నుంచి 2 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మరియు ప్రతి సబ్జెక్టులో కూడా ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి 50% మార్కులతో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50% మార్కులతో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. లేదా ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్ కాకపోతే ఇంటర్‌లో ఏదైనా గ్రూప్‌లో 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. లేదా 50% మార్కులతో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. పైన చెప్పిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్‌లో అన్ని రకాల గ్రూప్స్ వారు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే పురుషులు 152.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. పురుషులు శ్వాస తీసుకుంటే చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు పెరగాలి. మహిళలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. అభ్యర్థులు మీ యొక్క హైట్ మరియు ఏజ్‌కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 ఇలా 3 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ముందుగా ఫేజ్ 1 విషయానికి వస్తే ఈ ఫేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ సైన్స్ గ్రూప్ వారికి 70 మార్కులకు ఉంటుంది. ఇందులో 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఇంటర్ లెవెల్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సైన్స్ గ్రూప్ కాకుండా మిగిలిన గ్రూప్స్ వారికి ఎగ్జామ్ అనేది 50 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 45 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ మరియు ఇంగ్లీష్ లాంటి టాపిక్స్ నుంచి ఇంటర్ లెవెల్‌లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అదే విధంగా సైన్స్ గ్రూప్ వారికి మరియు వేరే గ్రూప్స్ వారికి కంబైన్డ్‌గా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 85 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కు నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో 0.25 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్‌ను మీకు ఎక్స్‌ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్‌కు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, మీకు కండక్ట్ చేసే 2 ఎగ్జామ్స్‌లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారిని ఫేజ్ 2కు పిలవడం జరుగుతుంది. ఫేజ్ 2లో ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో నేను స్క్రీన్ పైన క్లియర్‌గా ఇచ్చాను, మీరు గమనించుకోవాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే పురుషులకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాలలో పూర్తి చేయాలి. స్త్రీలు 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాలలో పూర్తి చేయాలి. ఈ రన్నింగ్ తర్వాత పురుషులు 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ చేస్తే క్వాలిఫై అవుతారు. మహిళలు రన్నింగ్ తర్వాత 10 సిటప్స్ మరియు
15 స్క్వాట్స్ చేస్తే క్వాలిఫై అయితే అవుతారు. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వారికి అడాప్టబిలిటీ టెస్ట్ 1 మరియు అడాప్టబిలిటీ టెస్ట్ 2 అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్‌లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ సిట్యుయేషన్ రియాక్షన్‌కు సంబంధించి అయితే క్వెషన్స్ ఉంటాయి. అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఎగ్జామ్‌లో క్వెషన్ కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి. అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఎగ్జామ్‌లో క్వెషన్ కింద ఆప్షన్స్ అయితే ఉండవు. అదే విధంగా గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఈ పేజ్ 2లో క్వాలిఫై అవుతారో వారికి పేజ్ 3లో మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్‌లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఐ, ఇయర్, నోస్, టీత్, హ్యాండ్స్, లెగ్స్ మరియు ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాలైతే చెక్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగాలలో మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్‌ని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు పేజ్ 1, పేజ్ 2 మరియు పేజ్ 3లో మీ యొక్క పెర్ఫార్మన్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 17 జనవరి 2024 నుంచి 6 ఫిబ్రవరి 2024 లోపు https://agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవడానికి అన్ని రకాల కేటగిరీ వారు రూ. 550 ఎగ్జామినేషన్ ఫీ చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్‌కు అప్లై చేసే సమయంలో లేదా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న హెల్ప్‌లైన్ నంబర్‌కి మీరు కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నా ఒపీనియన్ ప్రకారం అరిహంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికంటే ముందు ఈ అగ్నివీర్ ఉద్యోగాలకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మీకు తెలియక ఈ జాబ్‌కు అప్లై చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేయాలి, సంవత్సరానికి ఎన్ని రోజులు లీవ్స్ ఇస్తారు, సాలరీ ఎంత ఉంటుంది, మెడికల్, క్యాంటీన్ ఫెసిలిటీస్, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉంటుందా లేదా, ఇలాంటి చాలా రకాల అంశాలైతే ఇందులో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 6 ఫిబ్రవరి 2024 లోపు త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చివరి వరకు వెయిట్ చేయవద్దు. ఒకవేళ చివర్లో ఏమైనా సర్వర్ ప్రాబ్లమ్ వచ్చినట్లయితే మీకు ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్‌ను క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.